Hello viewers, welcome to Ayakta IAS Academy. Staff Selection Commission Combined Graduate Level 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ అలాంగ్ విత్ దిస్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఏజ్ క్వాలిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉండాలి, ఏ పోస్ట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు ది వేకెన్సీస్ 14,582 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎన్ని వేకెన్సీస్? ఇవి టెంటేటివ్ వేకెన్సీస్. టెంటేటివ్ అంటే ఏంటి? 14,582 కాదు, 14,582 ప్లస్ ఇవి ఇంక్రీజ్ అవ్వచ్చు అనడాన్ని టెంటేటివ్ వేకెన్సీస్ అంటారు. ఓకే, అండ్ కమింగ్ టు ద డేట్స్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 9th June నుంచి 4th July వరకు మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అలాంగ్ విత్ ద లాస్ట్ డేట్ ఈస్ 4th July. మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. మై బెస్ట్ సజెషన్ ఈస్ ఇప్పుడు నుంచే మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. బికాస్ లాస్ట్ డేలో సర్వర్ బిజీ వచ్చి మీరు అప్లై చేయలేకపోతే చదివిన 1 year ఆర్ మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో మొత్తం వేస్ట్ అవుతుంది. సో స్టార్ట్ అప్లయింగ్ ఫ్రమ్ టుడే. అండ్ డేట్స్ ఫర్ విండో కరెక్షన్, ఏవైనా మిస్టేక్స్ చేసుంటే 9th July నుంచి 11th July వరకు ఎడిట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిమెంబర్, మీరు యొక్క క్యాస్ట్ కానీ, స్క్రైబ్ ఆప్షన్స్ కానీ, నేమ్ కానీ ఇలాంటివి మిస్టేక్ చేస్తే మాత్రం ఎడిట్ ఆప్షన్లో కూడా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వరు. సో అప్లై చేసేటప్పుడే కేర్ఫుల్గా అప్లై చేయండి. అండ్ కమింగ్ టు ద ఎగ్జామినేషన్ డేట్స్, Tier 1 ఎప్పుడు ఉండొచ్చు అంటే 13th August నుంచి 30th August మధ్యలో ఎగ్జామ్ డేట్స్ అనేది ఉండొచ్చు. మరి ఒక్కరోజు ఉంటుందా అని మాత్రం అనుకోకండి. SSC CGL అనేది 10 to 20 days అప్రాక్సిమేట్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 10 to 20 daysలో మీకు ఒక షిఫ్ట్ వస్తుంది. అండ్ ఈ షిఫ్ట్స్ని బేస్ చేసుకొని స్కోర్ నార్మలైజ్ చేసి మీ యొక్క మెరిట్ లిస్ట్ని తీయడం జరుగుతుంది, రైట్? అండ్ Tier 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? December 2025లో Tier 2 ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పారు. అలాగే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి అని కూడా SSC టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది, రైట్? అండ్ దెన్ కమింగ్ టు ది ఏజ్ లిమిట్కి వచ్చే ముందు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఓన్లీ మేల్స్ మాత్రమే ఆర్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఇది మీరు చూసుకోవాలి, ఓకే? అండ్ దెన్ కమింగ్ టు ది ఏజ్ లిమిట్ 18 to 27 years ఉన్న వాళ్ళకి కొన్ని పోస్ట్స్, అలాగే 20 to 30 years ఉన్న వాళ్ళకి కొన్ని, 18 to 30 years అండ్ 18 to 32 years ఉన్న వాళ్ళకి వేరియస్ పోస్ట్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి వస్తే మేజర్ స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటి అంటే, మరి నేను ఇక్కడ 2nd ఇచ్చారు కదా, నేను 1st పుట్టాను, అలాగే ఇక్కడ 1st ఇచ్చారు కదా, నేను 2nd పుట్టాను, 1 dayనే కదా, మరి నేను ఎలిజిబుల్ కాదా అంటే కాదు. ఈవెన్ దో మీరు ఇది ఇచ్చినా కూడా అప్లై చేసుకున్నా కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ కమింగ్ టు ది రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్, మరి ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఇస్తారు అంటే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి 5 years అండ్ OBC వాళ్ళకి 3 years, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 10 years ఇస్తారు, OBCs వాళ్ళకి 13 years ఇస్తారు అండ్ SC/STs వాళ్ళకి 15 years అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 3 years అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకే? అండ్ దెన్ కమింగ్ టు ది ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కమింగ్ టు దిస్ 2 పోస్ట్స్కి మాత్రమే మీకు స్పెషల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి. కమింగ్ టు ది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టిక్స్ అనేది మీకు ఒక సబ్జెక్ట్లో డెఫినెట్గా ఉండాలి. అండ్ కమింగ్ టు ది స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2లో కూడా స్టాటిస్టిక్స్ అనేది మీరు యొక్క చదివిన దానిలో ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. ఇవి రెండింటికి మాత్రమే ఎక్సెప్షన్స్ అనేది ఉన్నాయి, చూసుకోండి. మిగతా అన్ని పోస్ట్స్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఏదర్ జనరల్ 3 year డిగ్రీస్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, లేదా బీటెక్ ఆర్ 4 year డిగ్రీస్ ఏవైతే ఉంటాయో ఇవైనా కావచ్చు. ఇవన్నిటిలో ఎవరు ఏది చదువున్నా కూడా మిగతా అన్ని పోస్ట్కి ఎలిజిబుల్. మరి మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాము, ఇది చాలామందికి ఉన్న డౌట్. ఫైనల్ ఇయర్ డిగ్రీ ఆర్ బీటెక్ చదువుతున్నాం, మరి మేము ఎలిజిబులా అంటే మీ యొక్క డిగ్రీ అనేది August 1st కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్, ఓకే? అండ్ దెన్ కమింగ్ టు ది పోస్ట్, మరి ఏ రకమైన పోస్ట్ ఇచ్చారు అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఏంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ లైన్గా ఉన్నాయి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ అనేది డిఫరెంట్, ఓకే? వేరియస్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అండ్ ఇవి ఇన్స్పెక్టర్ పోస్ట్. కమింగ్ టు హియర్ ఇవన్నీ ఇన్స్పెక్టర్ పోస్ట్, లైక్ ఎక్సైజ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వీటన్నిటిలో డిఫరెంట్ ఇన్స్పెక్టర్ పోస్ట్స్ అనమాట. ఇలా మనకి 37 వేరియస్ పోస్ట్స్ అనేది
ఇవ్వడం జరిగింది. ఈ 37లో మనకి ఎన్నిటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 పోస్ట్స్. చూడండి, ఈ 2 పోస్ట్స్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఇవి 2 పోస్ట్కి మాత్రమే మనకి స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉండాలి అని ఎక్సెప్షనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ది అప్లికేషన్ పార్ట్. ఎలా అప్లై చేయాలి అంటే ఓల్డ్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంది. లైక్ ఓల్డ్ వెబ్సైట్ ఏదైతే ssc.nic.in ఉందో దీని నుంచి మాత్రం మీరు అప్లై చేయొద్దు. బికాజ్ ఇది ఓల్డ్ వెబ్సైట్, దీని నుంచి అప్లై చేస్తే అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయరు. న్యూ వెబ్సైట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద వెబ్సైట్ ssc.gov.in. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఆర్ మై ఎస్ఎస్సి అని ఒక అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ రెండింటి నుంచి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ యూజ్ చేసి అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి అప్లై చేసేటప్పుడు ఏమేమి ఉండాలి అంటే జనరలీ ఫోటో ఆర్ సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేస్తాం. సిగ్నేచర్ ఈజ్ కామన్ ఇక్కడ కూడా, బట్ ఫోటో మాత్రం మీ దగ్గర ఫొటోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. లైవ్ ఫోటోనే క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ ఈ లైవ్ ఫోటోలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. బికాస్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాస్లోకి వెళ్ళి మీరు యొక్క లైవ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మీరు కానీ ఈ యొక్క ఫోటోని మిస్ మ్యాచ్ చేయాలాగా కానీ మీ యొక్క ఫోటోని రికగ్నైజ్ చేయకుండా కానీ కనుక అప్లోడ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఈ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్రాబ్లం కాదు. బికాస్ మీరు గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లేదు అంటే అప్లికేషనే చెప్తుంది బ్లర్గా ఉంది ఫోటో, గో టు అ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అని చెప్తుంది. బట్ మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే క్యాప్ పెట్టుకోవడం, మాస్క్ వేసుకోవడం, ఆర్ గ్లాసెస్ ఎవరైతే సైట్ ఉంటుందో వాళ్ళు కావచ్చు, జనరల్గా ఎవరైతే గ్లాసెస్ యూజ్ చేస్తారో మీరు గ్లాసెస్ తీసేసి అప్లికేషన్లో ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు బయోమెట్రీ అనేది వితౌట్ గ్లాసెస్ తీసుకుంటారు. ఓకే, సో మీరు గ్లాసెస్ లేకుండానే ఫోటో అప్లోడ్ చేయాలి. గ్లాసెస్ పెట్టుకొని అప్లోడ్ చేశారంటే అప్లికేషన్ మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది. బీ కేర్ఫుల్ వెల్ అప్లయింగ్ దిస్. కమింగ్ టు ది అప్లికేషన్ ఫీ పార్ట్. మరి ఎవరెవరికి ఉంటుంది అప్లికేషన్ ఫీ పార్ట్ అంటే నార్మలీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జంప్షన్ ఇస్తారు. అండ్ దెన్ క్యాండిడేట్స్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి కూడా ఫీ ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ దెన్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కూడా ఫీ ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఫీ ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు? మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఉంటారు. వీళ్ళకి ఈ యొక్క ఫీజు అనేది 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, మీరు డెఫినెట్గా ఫీ అనేది కంప్లీట్ చేశారా లేదా చూసుకోండి. బికాస్ ఫీ కంప్లీట్ చేయకుండా అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫీ అనేది వస్తుంది. అప్లికేషన్ కంప్లీట్ చేసి ఫీ తర్వాత కంప్లీట్ చేద్దామని మర్చిపోయారు అంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అలాగే ఫీ కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్గానే ఉండిపోయి పేమెంట్ అనేది కంప్లీట్ కాకుండా ఫెయిల్ అయిపోయి మీరు చూసుకోకుండా ఉంటే కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ కమింగ్ టు ద సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. కమింగ్ టు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ వాళ్ళకి ఈ యొక్క సెంటర్స్ ఉంటాయి. సో ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆంధ్ర వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలంగాణ వాళ్ళకి సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అగైన్ దీస్ ఆర్ ఆంధ్ర సెంటర్స్. ఓకే, ఈ యొక్క సెంటర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అసలు ఎన్ని టైర్స్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది అంటే 2 టైర్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైర్ అండ్ సెకండ్ టైర్. ఓకే, ఫస్ట్ టైర్లో సిలబస్ చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. సో 50 మార్క్స్, ఈచ్ సబ్జెక్ట్ 50 మార్క్స్. టోటల్గా చూసుకుంటే 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎంత టైం ఉంటుంది ఎగ్జామ్కి అంటే 1 అవర్ ఇస్తారు. ఫర్ స్క్రైబ్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి 20 మినిట్స్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎగ్జామ్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దర్ విల్ బి నో డిస్క్రిప్టివ్ పార్ట్. అండ్ రిమెంబర్, ఎగ్జామ్ పేపర్ మీడియం అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. బట్ కమింగ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇస్తారు. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. ఇంగ్లీష్ పార్ట్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది, మిగతాది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఏదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ చూస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెగిటివ్ మార్కింగ్ 0.50 మార్క్స్, విచ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ వస్తే రాంగ్ ఆన్సర్కి 0.5 విచ్ ఇస్ హాఫ్ మార్క్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ద టైర్ 2 ఆఫ్ ది ఎగ్జామినేషన్. టైర్ 2 కనుక చూస్తే టైర్ 2లో మనకి
2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. పేపర్ 2 అనేది ఎవరికి ఉంటుంది? ఫస్ట్ పేపర్ 2 అనేది తీసేసేయండి. బికాస్ పేపర్ 2 ఓన్లీ ఎవరైతే జేఎస్ఓకి అప్లై చేస్తారో, ఇందాక మనం చూసిన జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్కి అప్లై చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క సెకండ్ పేపర్ ఉంటుంది. దట్ ఈస్ 100 క్వశ్చన్స్ వస్తాయి ఇంటూ 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 200 మార్క్స్కి. సో ఇది లేని వాళ్ళు అసలు ఈ పేపర్ 2 అనేది మర్చిపోండి. ఓన్లీ పేపర్ 1 అనుకోండి. పేపర్ 1లో కూడా 2 సెషన్స్ ఉంటాయి, సెషన్ 1 అండ్ సెషన్ 2. ఈ సెషన్ 1లో కూడా మీరు ఏదైతే టైర్ 1లో రాస్తారో, దిస్ ఇస్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ సెక్షన్ 1లో వస్తాయి. సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. ఈ 4 సబ్జెక్ట్స్ మీరు ఆల్రెడీ టైర్ 1కి ప్రిపేర్ అయినవే ఉంటాయి. టైర్ 1లో ఎగ్జామ్ రాసిన సబ్జెక్ట్సే ఉంటాయి. ఇంకొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈచ్ సబ్జెక్ట్ నుంచి 30 క్వశ్చన్స్ సెక్షన్ 1లో వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఇక్కడ టైర్ 1లో మనకు ఓన్లీ 2 మార్క్స్ ఉంటాయి, బట్ టైర్ 2లో 3 మార్క్స్ ఉంటుంది ఈ క్వశ్చన్కి. ఓకే, అండ్ దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్. టోటల్ 70 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్, 210 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ సెక్షన్ 1కి వస్తే 180 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇది మీకు ఇస్తున్నటువంటి ఎగ్జామ్ పేపర్ ఆఫ్ సెక్షన్ 1 ఇన్ పేపర్ 1. మరి సెక్షన్ 3కి వస్తే ఏముంటుంది? కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 20 క్వశ్చన్స్. ఇవి కూడా ఆబ్జెక్టివే, డిస్క్రిప్టివ్ అనేది ఉండదు. ఎస్ఎస్సిలో డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది ఉండదు, కంప్లీట్గా ఆబ్జెక్టివే ఉంటుంది. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్, అది కంప్యూటర్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్టివ్. ఓకే, కంప్యూటర్ నుంచి 20 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 60 మార్క్స్ ఉంటుంది. టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటుంది ఇది అంటే, ఇక్కడ 60 మార్క్స్, ఇక్కడ 210 మార్క్స్ అండ్ అక్కడ 180 మార్క్స్. కంప్లీట్గా 450 మార్క్స్ అనేది మీకు టైర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓన్లీ పేపర్ 1. ఓకే, అండ్ మరి సెషన్ 2లోకి వస్తే ఏముంటుంది? డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ టైపింగ్ టెస్ట్. ఈ టైపింగ్ టెస్ట్ అనేది కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఫర్ 15 minutes. ఈ యొక్క టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది టైర్ 2 యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ది examination, right? And then coming to the physical measurements or physical standards for the posts. For example, మీరు post of inspector in central excise కానీ, examiner and preventive officer ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ తీసుకుంటే, ఈ యొక్క మేల్ క్యాండిడేట్స్కి హైట్ అనేది 157.5 సెంటీమీటర్స్, చెస్ట్ అనేది 81 సెంటీమీటర్స్. అండ్ ఫిజికల్ టెస్ట్లోకి వస్తే వాకింగ్ 1600 meters in 15 minutes అండ్ సైక్లింగ్ అనేది 8 kilometers in 30 minutes ఉంటుంది. కమింగ్ టు ద ఫీమేల్ క్యాండిడేట్స్, ఫిజికల్ స్టాండర్డ్స్కి వస్తే హైట్ అనేది 152 సెంటీమీటర్స్, వెయిట్ అనేది 48 kgs అండ్ ఫిజికల్ టెస్ట్లో భాగంగా 1 kilometer in 20 minutes అండ్ 3 kilometers in 25 minutes అనేది మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ ఈ పోస్ట్. ఇక్కడ మెన్షన్ చేసిన పోస్ట్స్కి మాత్రమే ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్. అండ్ కమింగ్ టు ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, విచ్ ఈస్ నథింగ్ బట్ సిబిఐ. సిబిఐలో పోస్ట్కి హైట్ ఎంత ఉండాలి? 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్కి అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి, మెన్కి అయితే 165 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ కమింగ్ టు ద చెస్ట్ 76 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, అండ్ దెర్ విల్ బీ నో ఈ క్వాలిఫికేషన్ ఆర్ ఈ రిక్వైర్మెంట్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉండదు. ఓకే, అండ్ విజన్, మరి మాకు సైట్ ఉంది, మేము ఈ పోస్ట్కి ఎలిజిబులే కాదు, అసలు సీజీఎల్కే మేము అప్లై చేసుకోకూడదు అంటే, సైట్ ఉన్న వాళ్ళు ఓన్లీ కొన్ని పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ కాదు, నాట్ ఫర్ ఆల్ ద పోస్ట్స్. సో మీరు అప్లై చేసుకోవచ్చు, కొన్ని పోస్ట్కి ఎలిజిబుల్ కాదు, అంతే. దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఐ సైట్ అనేది ఈ లెవెల్లో ఉండాలి అనేది 6/6 డిస్టెంట్ విజన్లో ఉండాలి. అండ్ నియర్ విజన్ వచ్చేసి 0.6 ఉండాలి అని, వన్ ఐలో 2.6 అండ్ సెకండ్ ఐలో 0.8 ఉండాలి అని ఇవ్వడం జరిగింది. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎన్ఐఏ. ఎన్ఐఏలో కూడా హైట్ ఈ యొక్క స్టాండర్డ్స్ ఉండాలి, చెస్ట్ ఈ యొక్క స్టాండర్డ్స్ ఉండాలి అండ్ విజన్ ఈ యొక్క స్టాండర్డ్స్ ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఎన్సిబి, దీనిలో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఉండాలి అని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీజీఎల్ నోటిఫికేషన్.